సో హలో గాయ్స్, నేను మోహన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్. ప్రజెంట్ సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నాను. ఇది డీల్స్ అండ్ వీల్స్ ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అనమాట. చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. మోర్ దెన్ ఒక 25 to 30 వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఓనర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మనతో పాటు డీల్స్ అండ్ వీల్స్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్. Hello. హౌ ఆర్ యూ మ్యామ్? I'm fine, thank you. ఓకే, యువర్ నేమ్? My name is Dolly Bagga. ఓకే, చెప్పండి మీ దగ్గర ఏ కార్స్ ఉంటాయి మ్యామ్? So in Deals and Wheels, we basically deal with bank seized cars. ఓకే. So they are from models from 2017 to 2023. You'll find the prices at least 30,000-40,000 lesser than the market because they are all bank seized cars. And the condition is excellent. Like for example, this is a 2023 Skoda. And you have electric and petrol, right? Electric and petrol cars. For this car is a Skoda Slavia of 2023. 23 model. Which is run only 10,000 kilometers. And the cost of this on road is 18 lakhs, but we are quoting 12,95,000 on this car. 12,90,000. 95,000. What is the new price this one? 18 lakhs. 18 lakhs. Yeah, so whatever cars you will see with us will be definitely lesser than the market. Condition will be very good. They are all certified cars. There will be warranty on the engine for 6 months and non-accident cars, genuine meter reading. So the cars are very good condition. So vehicles by finance option available, man? Yes, we are DSA for all major banks. So we can do up to 90% funding for the cars depending on the profile. And insurance is taken care of. RTA we do. That's charge extra, but we do everything. It's a one-stop shop. Okay. That electric also is available, right? Yeah, we have E-Veritos of 2018. Mahindra cars. Mahindra cars. They give you a range of 90 to 100 kilometers per charge. And they are priced at 3,50,000 rupees. The new car was 12,50,000. Okay. But employee unnaru. Hi bro. Hi sir. మీ పేరు? శ్రీకాంత్ సార్. రైట్. ఏ మోడల్ ఇది? ఇది డాట్సన్ గో ప్లస్ సార్. 70,000 తిరిగింది. 3,10,000 ప్రైస్ ఉంది. మోడల్ 2015 మోడల్. 16 రిజిస్ట్రేషన్. సో 2015 మోడల్ 3,10,000. 3,10,000 స్లైట్లీ నెగోషియబుల్. సో 3,10,000 ఉంది. ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మోడల్ చెప్పండి. ఇదే మోడల్? ఇది రెనాల్ట్ లాడ్జీ. ఓకే. 2015 మోడల్. 15 మోడల్. 70,000 చేంజ్ తిరిగింది. 485 ప్రైస్ ఉంది. సో చూసారా మనకు 4,80,000. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ కదా? నెగోషియబుల్. రైట్. నెక్స్ట్ మోడల్ ఇక్కడ చెప్పండి. ఇదే మోడల్? ఇది గ్రాండ్ ఐటెన్ 2018 మోడల్. 33,000 తిరిగింది. 4,99,000 ప్రైస్ ఉంది. సో విన్నారా? 4,99,000. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. 2018 మోడల్ కదా? 18 మోడల్. ఓకే. పెట్రోలే కదా? పెట్రోల్. రైట్. నెక్స్ట్ మోడల్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ అనమాట. 2018 మోడల్. 70,000 చేంజ్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 6,25,000 ప్రైస్ ఉంది. 6,25,000. సో మోడల్ అది 2018 మోడల్. సో గాయస్ విన్నారు మనకు 2018 మోడల్ 6,25,000 ఉంది. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చెప్పండి. నెక్స్ట్ మోడల్ ఇది మారుతి స్విఫ్ట్ ZXi టాప్ ఎండ్ మోడల్. 26,000 చేంజ్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 7,10,000 ప్రైస్ ఉంది. 7,10,000. 2022 మోడల్. ఓకే. సో గాయస్ విన్నారు మనకు 2022 మోడల్ 7,10,000 ఉంది. ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఇది కమర్షియల్ వెహికల్ 2021 మోడల్. 7,000 చేంజ్ తిరిగింది. 295 ప్రైస్ ఉంది. సో 2,90,000. 95,000. సో గాయస్ విన్నారు మనకు 2,95,000 ఉంది. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. 2021 మోడల్. సో పెట్రోల్ కదా? పెట్రోల్. సో పెట్రోల్ వెహికల్. నెక్స్ట్ మోడల్ ఇది రెనాల్ట్ ట్రైబర్ RXZ 2019 మోడల్. 50,000 చేంజ్ తిరిగింది. 495 ప్రైస్ ఉంది. పెట్రోల్ వెహికల్. సో 4,90,000. 95,000 ప్రైస్. నెక్స్ట్ మోడల్ ఏదన్నారు? 19 మోడల్. సో 2019 మోడల్. సో 4,90,000. 95,000. సో 4,95,000 ఉంది. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది. RXT ఆటోమేటిక్ 2020 మోడల్. 55,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి 6,55,000 ప్రైస్ ఉంది. సో గాయస్ విన్నారా మనకు 2020 మోడల్ 6.5 lakhs చెప్తున్నారు. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది మారుతి ఈకో అనమాట. 2021 మోడల్. 60,000 చేంజ్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 4,95,000 ప్రైస్. 4,95,000. రైట్. నెక్స్ట్ మోడల్ ఇది మారుతి సెలేరియో VXi 2020 మోడల్. 23 రిజిస్ట్రేషన్. ప్రైస్ వచ్చేసి 4,50,000 ప్రైస్ ఉంది. 60,000 చేంజ్ తిరిగింది. సో గాయస్ విన్నా మనకు 4,50,000 ఉంది. సో మోడల్ 2020 మోడల్. నెక్స్ట్ మోడల్
ఇది సెలేరియో ఆటోమేటిక్ ZXi టాప్ ఎండ్ మోడల్ 2018 మోడల్ 30,000 చేంజ్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 4,75,000 ప్రైస్ ఉంది. సో గాయస్ విన్నా మాకు 4,75,000 ఉంది, 2018 మోడల్. ఇది మారుతి ఎస్ప్రెసో VXi ఆప్షనల్ హై ఎండ్ మోడల్ 48,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి 4,75,000 ప్రైస్ ఉంది. 2022 మోడల్. సో గాయస్ విన్నా మాకు 4,75,000 ఉంది, అది కూడా మనకు 2022 మోడల్. 7 lakhs ప్లస్ ఉంటుంది న్యూ కారు. నెక్స్ట్ మోడల్ ఇది మారుతి ఎస్ప్రెసో VXi ప్లస్ అనమాట. ఇది కూడా టాప్ ఎండ్ 51,000 చేంజ్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 4,25,000 ప్రైస్ ఉంది. 2021 మోడల్. సో గాయస్ వినర్ మనకు 4,25,000 ఉంది, 2021 మోడల్. జస్ట్ ఒక 3 years ఓల్డ్. సో 3 years ఓల్డ్ మాత్రమే. అండ్ వెహికల్ రిపేర్ ఉండదు బ్రో? ఏముండదు సార్, బాగానే ఉంటుందా? పర్ఫెక్ట్ ఉంటుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. ఎవరికైతే ఎలక్ట్రిక్ కార్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ విజిట్ అవ్వచ్చు. చెప్పండి ఏ మోడల్? ఇది 2018 మోడల్ మహీంద్రా వెరిటో వెరిటో 2018 మోడల్. ప్రైస్ వచ్చేసి 4,25,000 ప్రైస్ ఉంది. ఇది కూడా 2018 మోడల్ మహీంద్రా వెరిటో. ఇది 3,50,000 ప్రైస్ ఉంది. అన్ని సేమ్ 2018 మోడల్. 18 మోడల్. ఎంత వస్తుంది రేంజ్? ఒకసారి ఛార్జ్ చేస్తే కంపెనీ వాళ్ళు 140 క్లెయిమ్ చేస్తారు. మన ప్రాక్టికల్గా మాత్రం 90 కిలోమీటర్స్ వస్తుంది. 90 kilometers. ఒకసారి ఛార్జ్ చేస్తే 90 kilometers. 6 to 7 hours ఛార్జింగ్ పెట్టాలి ఒకసారి. 6 to 7 hours ఛార్జింగ్ పెడితే 90 kilometers రేంజ్ వస్తుంది. యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు 140 క్లెయిమ్ చేస్తారు, కానీ ప్రాక్టికల్గా మాత్రం 90 kilometers వస్తుంది. 90 kilometers వస్తుంది. ఇది స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ కార్ 2020 మోడల్ 50,000 చేంజ్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 895 ప్రైస్ ఉంది. సో గాయస్ విన్నారు మనకు 2020 మోడల్. సో 8,95,000. 8,95,000 ప్రైస్. సో 8,95,000 ఉంది. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ కదా? నెగోషియబుల్. రైట్, వచ్చి మాట్లాడితే తగ్గుతుంది. ఒకసారి ఇంటర్వ్యూ చూపిద్దాం. గాయస్ ఇది స్కోడా ర్యాపిడ్ 2020 మోడల్. సో మనకు ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా ఇక్కడ దగ్గర. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది స్కోడా ర్యాపిడ్. సో మనకు టచ్ స్క్రీన్ వస్తుంది, ఆటో క్లైమేట్ AC ఉంటుంది, మనకు డోయిల్ ఐ బ్యాగ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది కారు, ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు నాకు. ఇంకా రేర్ సైడ్ చూడొచ్చు, రేర్ సైడ్ కూడా సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనకు రేర్ సైడ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు. మనకు గూడ్ స్పేస్ చూడొచ్చు, చాలా ఎక్కువ గూడ్ స్పేస్ వస్తుంది ఇందులో మనకు. ఇంకా హోండా కార్స్లో వెన్యూ కార్స్ ఏమున్నాయా? వెన్యూ ఉంది సార్ మా దగ్గర. వెన్యూ 22 మోడల్ ఉంది. ఇది వచ్చేసి వెన్యూ 22 మోడల్. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 30,000 తిరిగింది. 30,000 ప్రైస్ వచ్చేసి 835 ప్రైస్ ఉంది. సో 8,30,000 ఉంది. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ కదా? నెగోషియబుల్. మోడల్ ఏదన్నారు? 22 మోడల్. సో గాయస్ మనకు 2022 మోడల్. సో 8,30,000 ఉంది. సో ఓకే, ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ అనిపించలేదు. ఇది చూడండి 80 to 90% టైర్ ఉంటుంది. అండ్ కార్ చూడొచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ అనిపించలేదు, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తారండి. హుండాయ్ వెన్యూ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి లుక్ ఇద్దానండి. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 2022 మోడల్ కాబట్టి పెద్ద యూజ్ చేసిన లేదు. మనకు టచ్ స్క్రీన్ ఉంది, 8 inches టచ్ స్క్రీన్ ఉంటుంది, డోయిల్ ఐ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ ఆటో క్లైమేట్ AC ఉంటుంది. అంటే కారు చూడడానికి కొత్త కార్లా కనిపిస్తుంది, ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కూడా అనిపించదు నాకు. సో ఒకసారి రేర్ సైడ్ చూద్దాం, రేర్ ఎలా ఉందని. ఇది మన రేర్ సైడ్. సో రేర్ సైడ్ సీట్లు చూడండి, సో ఎక్కడ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. లెదర్ సీట్స్ ఇచ్చారు, మనకు రేర్ AC వెంట్గా ఉంటుంది. కారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి రావా. సో ఎంతనో ప్రైస్? 835 ప్రైస్ ఉంది సార్. 835 నెగోషియబుల్. రైట్, చెప్పండి బ్రో. ఇదే మోడల్? ఇది రెనాల్ట్ క్విడ్ 21 మోడల్ 30,000 చేంజ్ జరిగింది. 385 ప్రైస్ ఉంది. 385 ప్రైస్. సో గాయస్ విన్నా మాకు 3,85,000 ఉంది, అది కూడా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. కార్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ అనిపించలేదు నాకు. ఏమైనా కొత్త కార్ ఎలా ఉందో అలా ఉంది. సో ఎంత ప్రైస్? 3,85,000 నెగోషియబుల్. చెప్పండి నెక్స్ట్ మోడల్. ఇది రెనాల్ట్ క్విడ్ 22 మోడల్ 40,000 చేంజ్ జరిగింది. 4,85,000 ప్రైస్ ఉంది. ఇది ఆటోమేటిక్ కార్ అనమాట. ఓకే. సో గాయస్ వినాలకు 4,80,000. సో ఆటోమేటిక్ ఇది. సో ప్రైస్ నెగోషియబుల్ కదా? నెగోషియబుల్ సార్. మోడల్ ఏదన్నారు? 22 మోడల్. సో ఆటోమేటిక్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. అది కూడా మనకు 2022 లేటెస్ట్ కార్ కాబట్టి కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి లుక్ వేద్దానండి. లోపల చూడొచ్చు, ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. విత్ టచ్ స్క్రీన్ ఉంది, మనకు ఆటోమేటిక్ కాబట్టి మనకు క్లచ్ ఏముండదు. చూడొచ్చు లెదర్ సీట్స్ కాబట్టి పెద్ద యూజ్ చేసినట్లేదు, చాలా తక్కువ తిరిగింది కారు. గాయస్ వీళ్ళ దగ్గర మారుతి సియాజ్ ఉంది, అది కూడా లేటెస్ట్ కార్ అనమాట. చూడొచ్చు, చెప్పండి ఏ మోడల్? మారుతి డెల్టా 22 మోడల్ 60,000 తిరిగింది. 895 ప్రైస్ ఉంది. 8,95,000. 895,000 నెగోషియబుల్ కదా? నెగోషియబుల్. ఓకే. మనకు న్యూ కార్ ఎంత కాస్ట్? అది
11,78,000 వరకు 11,75,000. 11,78,000. ఓకే. సో గాయస్ చూసారా, కార్ అంటే చాలా బాగుంది. సో జస్ట్ 2 years ఓల్డ్ మాత్రమే కదా? అవును సార్. 2 years ఓల్డ్ కాబట్టి కారు చూడడానికి మనకు చాలా బాగుంది. మనకు ఫ్రంట్ కానీ మనకు రేర్ సైడ్ కానీ. సో టైర్స్ చూడొచ్చు, అరౌండ్ మనకు 90% టైర్స్ ఉంటాయి. సో 80 to 90% టైర్స్ ఉంటాయి. అండ్ మనం చూడొచ్చు కారు చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తారండి. కొంచెం ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి చూద్దానండి. సో ఇంటీరియర్ చూసారా, చాలా నీట్గా అయితే ఉంది. లెదర్ సీట్స్ ఇచ్చారు అండ్ మాన్యువల్ వెహికల్ ఇది. అండ్ కారు చాలా బాగుంది. జస్ట్ 2 years ఓల్డ్ మనకి. సో మనకు డూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇందులో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. సో పవర్ విండోస్ అన్నీ ఉంటాయి మనకు A to Z. సో చూడొచ్చు, మనకు రేర్ కానీ చూద్దాం. ఒకసారి రేర్ చూడండి. సో రేర్ సీటు మనకు 3 numbers ఈజీ కూర్చోవచ్చు. సో లెదర్ సీట్స్ ఇచ్చారు అండ్ ఇంకా మనకు రేర్ కూడా మనకు ఏసీ విండ్ కూడా ఉంటుంది. చాలా బాగుంది కారు. మనం డీల్స్ అండ్ వీల్స్లో చాలా కార్స్ మనం కవర్ చేసాం. మోర్ దెన్ ఒక 20 కార్స్ వరకు కవర్ చేసాం. ఇది అడ్రస్ వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్ ఉంటుంది. ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. అదే కాకుండా అన్ని కార్స్ మీద ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న QR కోడ్కి స్కాన్ చేస్తే వీళ్ళ దగ్గర ఏ స్టాక్ ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.